ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడటమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలి విడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2,86,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను సగటున 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ विकसित भारत का निर्माण और विकसित भारत के लिए समृद्ध और विकसित गांव का निर्माण जो रोजगार युक्त हो और इसलिए बेहतर रोजगार देने की संकल्प के साथ गांव और गरीब प्रधानमंत्री जी और एनडीए की सरकार की प्राथमिकता है. तो हर मजदूर को मांगने पर सुनिश्चित काम मिले. 1 जुलाई से विकसित भारत जी राम जी योजना पूरे देश में लागू हो गई है. పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజవాయువు సరఫరాపై విధించిన నియంత్రణలు కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు ఎల్ఎన్జీ రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జయశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘా వర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్బాయ్ ఈ రోజు కన్నుమూశారు. తీజన్బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ VBG రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.